మరి చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని దేవుడు మన కొరకు మరి సిద్ధపాటు చేసి ఉంచారు. దీంట్లో మరి జనరల్ సాధారణంగా నిర్గమాకాండంలో కానీ లేవియాకాండంలో కానీ దైవ సంబంధమైనటువంటి కార్యాలు మనం ఏ రీతిగా నెరవేర్చాలి, ఏ తప్పు చేసినటువంటి వారికి ఏ శిక్ష ఉంటుంది అనేటువంటి సందర్భాలు మరి చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు. ఈ లేవియాకాండంలో వీటన్నిటికంటే కూడా భిన్నంగా ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భాన్ని మరి మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ 24వ అధ్యాయం 10వ వచనం నుండి 23వ వచనం వరకున్నటువంటి వాక్య భాగంలో మనకి ఒక సందర్భం కనపడుతూ ఉంది. ఏమిటి ఆ సందర్భం అంటే, దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా మనం జీవించకపోతే, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి మన ఆత్మీయ జీవితాలు నడుచుకోకపోతే, అనగా క్రైస్తవులు అని పేరు పెట్టుకొని దేవుని పిల్లలని మరి ఎంచబడుతూ దేవుని పిల్లలుగా చలామణి కాబడుతూ ఆ యొక్క వాక్యానుసారమైన జీవితం లేకపోతే ఆజ్ఞానుసారమైనటువంటి జీవితం మనం కలిగి ఉండకపోతే ఎంతటి నష్టం వస్తూ ఉందో ఈ చిన్న భాగంలో మనకు తెలియజేయబడతా ఉంది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నారు. దేవుడు వారి ప్రార్థన విని వారి కొరకు ఒక నాయకుడిని ఏర్పాటు చేశాడు. ఆ నాయకుడు వారిని నడిపించేటువంటి బాధ్యత తన పుస్తకాల మీద ఎత్తుకొని ప్రతి సందర్భంలో ప్రతి విషయంలో కూడా దేవుని దగ్గర కనిపెడుతూ ఆయన ఏమి సెలవిస్తే ఆ మాట చొప్పున మీరు నడవండి అంటే నడవటం, ఇక్కడ మీరు నివాసం ఉండండి కొన్ని దినాలంటే ఉండటం, మరి ఆజ్ఞానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఇంచుమించుగా 6 లక్షల కాలంలో కలిగినటువంటి ఇశ్రాయేలు ప్రజలను అని మరి ఆయన నిరూపించాడు. ఇశ్రాయేలు ప్రజలు అనేటువంటి మాట అంటా ఉన్నాడు, కానీ అక్కడ మరి కొన్ని సందర్భాల్లో ఇశ్రాయేలు ప్రజలతో పాటు అనేక మంది ప్రజలు కూడా బయలుదేరి వచ్చారట. ఎవరు అనేక మంది ప్రజలనంటే ఐగుప్తీయులు కూడా వారితో పాటుగా ప్రయాణం చేసి వచ్చినటువంటి వారుగా ఉంటున్నారు. ఈ చిన్న సందర్భంలో మరి ఉన్నటువంటి 13 వచనాలలో ఉన్నటువంటి సందర్భంలో దేవుని యొక్క మాటకు దేవుని యొక్క ఆజ్ఞకు విరోధంగా జీవిస్తే లేక ఆజ్ఞానుసారమైనటువంటి జీవితాన్ని జీవించకపోతే ఎంత నష్టమో అక్కడ తెలియజేయబడతా ఉంది. ఇక్కడ మరి మనకి 5 వ్యక్తులు కనపడుతూ ఉన్నారు. ఈ 5 వ్యక్తుల్లో మొదటి వ్యక్తి ఇశ్రాయేలు దేశపు స్త్రీ. రెండవ వ్యక్తి ఐగుప్తీయుడు, ఒక ఇశ్రాయేలు దేశపు స్త్రీ. మూడవ వ్యక్తి వారికి పుట్టినటువంటి బిడ్డ. ఈ 3 వ్యక్తులు లోకానుసారమైనటువంటి మనుషులైతే ఆత్మానుసారమైనటువంటి మరి స్థితిలో జీవించి ఆత్మానుసారమైనటువంటి కార్యాలు చేసేటువంటి 2 వ్యక్తులు కనపడుతూ ఉన్నారు మనకి. దానిలో మొదటి వాడు మోషే. మానవ మాతృడుగా ఉండి దేవుని యొక్క ఆజ్ఞకు ఏమాత్రం కూడా అది తొలగిపోకుండా ఆ వాక్య ప్రకారంగా ఆయన నడుస్తూ ప్రజలను కూడా నడిపించినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. రెండవ వ్యక్తి వారందరికీ కూడా అనగా పగటి కాలంలో మరి నీడగా, రాత్రి కాలంలో వెలుగుగా నడిపించినటువంటి దేవుడైన యెహోవా. ఈ 5 మధ్యలో ఈ యొక్క సందర్భం మరి నడుస్తూ ఉంది. దీనిలో మరి మనం జ్ఞాపకం చేసుకుంటే ఎవరు ఈ 5కు సంబంధించినటువంటి వారు 11వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ తెలియజేయబడతా ఉంది. ఆమె పేరు షెలోమితు. ఏంట పేరు? అందరూ చెప్పాలి. షెలోమితు అంటే నా సమాధానము లేక నా సంతోషము. షెలోమితు ఇశ్రాయేలు దేశపు స్త్రీ. ఆ పేరుకు అర్థం ఏంటంటే నా సంతోషము, నా సమాధానం. కాబట్టి సంతోషము సమాధానము కలిగి ఉండాల్సినటువంటి ఈ సహోదరి ఒక ఘోరమైనటువంటి మరి ప్రతిఫలాన్ని చెల్లించుకున్నది. ఒక బైబిల్ పండితుడు ఈమె పేరు సంతోషము సమాధానం అనే కంటే కూడా ప్రతిఫలాన్ని చెల్లించుకునేటువంటి స్త్రీ అంటే బాగుంటుంది అని రాశాడు. అందులో 3 అర్థాలు కనపడుతూ ఉన్నాయి. మొదటిగా నా సంతోషము, నా సమాధానము, ప్రతిఫలాన్ని చెల్లించుకునేటువంటి స్త్రీ. ఏది ఏమైనప్పటికీ కూడా ఈమె ఇశ్రాయేలు జాతికి చెందినటువంటిది.
ఇశ్రాయేలు జాతికి చెందినటువంటిది. ఇశ్రాయేలు జాతిలో మరి ఆమె దేనికి చెందినదంటే దాను గోత్రములో ఉన్నటువంటి దిబ్రి అనేటువంటి వారి యొక్క కుమార్తె. దాను గోత్రాన్ని గురించి మనం వచ్చేవారం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ వారం మరి కొన్ని విషయాలు ఈ భాగంలో నుంచి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అనగా షెలోమితు, నా సమాధానము నా సంతోషం అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి సహోదరి ఇశ్రాయేలు జాతిలో నుంచి కాకుండా, ఇశ్రాయేలు ప్రజలలో నుంచి కాకుండా అన్యుడైనటువంటి వారిని మరి వివాహం చేసుకుంది. అయితే అన్యుడైనటువంటి వారిని వివాహం చేసుకుంటే వాళ్ళకి ఒక బిడ్డ పుట్టాడు. ఈ పుట్టినటువంటి బిడ్డ ఎలా ఉన్నాడంటే అల్లరి పిల్లవాడిగా పెరిగాడు. అనగా వాడి జీవితం అంతా కూడా దుర్మార్గమైనటువంటి కార్యాలు చేస్తూ ఉండేవాడు. ఏమిటి దుర్మార్గమైనటువంటి కార్యాలు? వీడు పుట్టింది ఐగుప్తీయుడికి పుట్టాడు కాబట్టి ఐగుప్తీయులకు ఇశ్రాయేలు ప్రజలంటే చాలా అసహ్యం. ఎందుచేతంటే ఇశ్రాయేలు ప్రజలు గొర్రెల కాపరులుగా ఉంటారు. గొర్రెల కాపరులుగా ఉన్నటువంటి సందర్భంలో మరి అది చాలా నీచమైనటువంటి పనిగా ఐగుప్తీయులు ఎంచుతూ ఉండేవారు. కానీ నిజానికి మరి ఇశ్రాయేలు ప్రజల కంటే కూడా ఐగుప్తీయులు కలిగినటువంటి కార్యాలు బహు నీచమైనటువంటివి. ఏమిటి ఐగుప్తీయులు కలిగినటువంటివి? విగ్రహారాధన, వ్యభిచారము, తిండిపోతులుగా, త్రాగుబోతులుగా, లేక సహోదరుడిని ప్రేమించలేనటువంటి వారుగా, మరి ఏ రాయి కనపడితే ఆ రాతిని పూజించేటువంటి వారుగా వాళ్ళ జీవితం చేస్తూ ఉంటారు. అనగా లోకంలో వాళ్ళ గొప్పవారుగా వారు అనుకుంటా ఉన్నారు, కానీ దేవుని దగ్గర వారికి ఏమాత్రం కూడా సమయం కానీ స్థలము కానీ లేదు. అలాంటి వారు ఇశ్రాయేలు ప్రజలను చూసి చాలా అసహించుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే వారు గొర్రెల కాపరులు. మరి ఐగుప్తులో యోసేపు రాజుగా ఉన్నప్పుడు అందరూ కూడా ఆకలి చేత కడుపు చేత పట్టుకొని మరి ఆహారం కొరకు వెళ్ళి ఆ యొక్క యోసేపు దగ్గర ఉన్నప్పుడు యోసేపు వారందరికీ కూడా ఒక మంచి విందు ఏర్పాటు చేశాడు. విందు ఏర్పాటు చేసి ఆ 11 మందిని ఒక చోట కూర్చోబెట్టాడు. 12వ సీటు కూడా అరేంజ్ చేసుకున్నాడు ఆయన కొరకు. అదే వారికి ఎదురుగా ఐగుప్తీయులకు సీట్లు ఇచ్చాడు. అలాగే ఐగుప్తీయులందరినీ ఒక చోట కూర్చోబెట్టాడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ ఒక చోట కూర్చోబెట్టాడు. దేవుని యొక్క తీర్పు అక్కడే కనపడతా ఉంది. ఐగుప్తీయులు ఇశ్రాయేలులతోటి మరి స్నేహం చేయడానికి వీలు లేదు. ఎందుకంటే వారి యొక్క జీవితం అంతా కూడా దేవునికి ఇష్టము కానటువంటి రీతిలో ముందుకు సాగేటువంటిదిగా ఉంటుంది. ఇక్కడ మరి ఐగుప్తీయునికి ఇశ్రాయేలు స్త్రీకి అనగా షెలోమితుకు పుట్టినటువంటి ఆ కుమారుడట అల్లరివాడిగా ఎదిగాడు, కలహప్రియుడిగా ఉంటా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ కనపడితే వాళ్ళతోట కలహం పెట్టుకునేటువంటి వాడు. అనగా ఐగుప్తీయులకు ఉన్నటువంటి ఆ యొక్క చట్టబుద్ధంతా కూడా ఈ యొక్క యవనస్తుడికి వచ్చేసింది. కాబట్టి ఆ రీతిగా విరోధమైనటువంటి కార్యాలు, ఇష్టం కానిటువంటి కార్యాలు మరి చేస్తూ ఉండేవాడు. చాలా ఆటంకపరుస్తూ ఉండేవాడట. ఒక పండితుడు రాస్తూ ఉంటాడు ఈ యొక్క యవనస్తుడి గురించి. ఇశ్రాయేలీయుడట ఆ వస్త్రం ధరించి కనపడినటువంటి ప్రతి వాడిని కూడా వెలుచూపు చూస్తూ ఉండేవాడట. చాలా తక్కువ స్థాయిలో అంచనా వేసి చూస్తూ వాడు నడుస్తూ ఉండగానే అతని మీదట ఏమేమో మాటలు మాట్లాడుతూ ఉండేవాడట. అది అంతా వ్యతిరేకత మరి అతను మరి దాంట్లో తన హృదయంలో ఉంచుకున్నాడు. ఇశ్రాయేలు అంటే చాలా అసహ్యంగా ఉంటూ వారితోట సమయం దొరికినప్పుడల్లా, అవకాశం దొరికినప్పుడల్లా దెబ్బలాడుతూ ఉండేటువంటి వాడు, కలహప్రియుడిగా ఉండేటువంటి వాడు. ఈ విషయాన్ని షెలోమితు చూస్తూ ఉంది, వారించలేదు. ఐగుప్తీయుడు చూస్తూ ఉన్నాడు, వారించలేదు. మరి యొక్క తాతగారైనటువంటి దిబ్రి చూస్తూ ఉన్నాడు, అనగా షెలోమితు తండ్రి చూస్తూ ఉన్నాడు. ఇది తప్పని చెప్పలేదు. ఎందుకంటే దాను గోత్రం అనేటువంటిది మరి ఒక దాసికి పుట్టినటువంటి బిడ్డలుగా ఉండి వారందరూ కూడా దేవుని యొక్క కార్యాలకు దూరపరచబడినటువంటి జీవితాలు మరి కలిగి జీవిస్తూ ఉన్నారు. అంతేకాదు ఆ గోత్రమే కాదు, ఆ స్త్రీకి కూడా దైవ సంబంధమైనటువంటి మనసు లేదు. ఆ స్త్రీ వివాహం చేసుకున్నటువంటి వాడికి కూడా మరి ఆ బిడ్డను వారించేటువంటి స్థితి కనపడటం లేదు. ఇక్కడ మరి అలాంటి స్థితిలో ఆ బిడ్డ ఎదుగుతూ ఉండగా వారి యొక్క జీవితం ఎంతవరకు దారి తీస్తూ ఉన్నదంటే, ఈ బిడ్డ ఎదుగుతూ ఉన్నాడు, కలహాలు పెట్టుకుంటూ ఉన్నాడు, అనేక సందర్భాల్లో మరి ఇశ్రాయేలు ప్రజలను దూషిస్తూ ఉన్నాడు, ద్వేషిస్తూ ఉన్నాడు. అంతవరకు సరిపోయింది కానీ ఇశ్రాయేలు ప్రజలను బట్టి యెహోవా దేవుని యొక్క నామాన్ని కూడా దూషిస్తూ ఉన్నాడు.
అనగా ఆ ప్రజలు కలిగినటువంటి దేవుని నామాన్ని కూడా దూషిస్తూ మరింత దేవుని యొక్క ఉగ్రతకు మరి బాధ లోనైనటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఇక్కడ మరి మనం జ్ఞాపకం చేసుకోవాలి, మరి లోకస్తులందరూ కూడా సాత్వికుడైనటువంటి మోషే గారి దగ్గరికి ఈ పంచాయతీ వచ్చింది. మోషే న్యాయం తీర్చవచ్చు, ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని గర్భకాండంలో కానీ, లేవియాకాండంలో కానీ, ద్వితీయోపదేశ కాండంలో కానీ మరి తక్కువ శిక్ష ఏంటనేటువంటిది మోషే రాసించాడు. అప్పటికే దేవుడు శిక్ష చెప్పాడు. అయినప్పటికీ కూడా మోషే సాత్వికమైనటువంటి మనసు కలిగి దేవుని యొక్క కృప ఏమాత్రమైన వీరి మీద ఉంటుందేమో అనేటువంటి ఆలోచనతో ఇది నేను తీర్చేటువంటి పంచాయతీ కాదు, ఈ విషయం కేవలం యెహోవా దేవుడే తీర్చాలి. అప్పటి వరకు వారిని అక్కడ కాపలాలో ఉంచారు. అప్పటి వరకు వారిని ప్రజల మధ్యలోకి వెళ్లకుండా ఒక చోట కాపలా ఉంచితే మోషే వెళ్ళి దేవునికి విషయాన్ని విన్నవించాడు. దేవునికి విషయాన్ని విన్నవిస్తే చూడండి ఒకసారి 24వ అధ్యాయం 11వ వాక్యం మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే 11వ వాక్యం, ఆ ఇశ్రాయేలీయురాలి కుమారునికి ఇశ్రాయేలీయురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషే యొద్దకు వారిని తీసుకొని వచ్చి వారి తల్లి పేరు షెలోమితు, ఆమె దాను గోత్రికుడైన తిబ్రీ కుమార్తె. 12వ వచనంలో మోషే మరి జరిగించిన కార్యం తెలియచేయబడతా ఉంది. యెహోవా ఏమి సెలవిచ్చునో తెలుసుకున్న వరకు వారిని కాపులలో ఉంచారు, శిక్ష విధించలేదు. అనగా మన భాషలో చెప్పాలంటే రిమైండ్లో పెట్టారు. వాడు అలా కనిపెడుతూ ఉన్నారు. 13వ వాక్యంలో అప్పుడు యెహోవా మోషేకు ఎలాగ సెలవిచ్చెను, శపించిన వారిని పాళెము వెలుపలికి తీసుకుని రమ్ము, వారి శాపవచన వినివారందరూ వారి తల మీద చేతులు ఉంచిన తర్వాత సర్వ సమాజము రాళ్లతో వారిని చావకొట్టవలెను. శిక్ష వచ్చేసింది. అప్పటి వరకు పాళెములో దూరంగా ఉంచారు. ఎందుకు దూరంగా ఉంచారంటే పాళెము అని అంటే క్యాంప్ అంటారు. ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడికైనా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ప్రయాణం చేసినప్పుడు కొన్ని గుడారాలు వేసుకుని ఆ గుడారాల్లో వాళ్ళు నివసిస్తూ దేవునికి కూడా ఈ గుడారాలకి కొంచెం దూరంగా ఒక గుడారం వేసి అక్కడ మోషే దేవునితోటి ఈ ప్రజల నిమిత్తం మాట్లాడుతూ ఉండేవాడు. మోషే మరి దేవుని దగ్గర నుంచి వచ్చిన ప్రతి వర్తమానాన్ని కూడా తూచా తప్పకుండా వాళ్ళకి చెబుతూ ఉండేటువంటి వాడు. ఈ మాటలన్నీ కూడా వాళ్ళు జరిగిస్తూ ఉండగా ఈ జరిగినటువంటి సందర్భాన్ని బట్టి ఈ పాళెములకు దేవుని యొక్క గుడారానికి దూరంగా వారిని కాపలాలో ఉంచితే దేవుని యొక్క తీర్పు వస్తూ ఉంది. వాడు పాళెములో ఉండడానికి అర్హుడు కాదు. ఎక్కడ ఉండాలి? వాడు పాళెములకు వెలుపల ఉండాలి. ఎందుచేతంటే వాడు చేసింది ఒక తప్పు కాదు, సహోదరుడిని ద్వేషించడం తప్పు కాదు, సహోదరుడి మీద శాపవచనాలు పలకడం తప్పు కాదు, సహోదరుడి మీద కలహం పెట్టుకోవడం వీటికంటే కూడా ఘోరమైనటువంటి తప్పిదం చేశాడు. ఏమిటా తప్పిదం అంటే యెహోవా నామాన్ని శపించాడు, దూషించాడు, ద్వేషించాడు. వాక్యం తెలియజేస్తా ఉంది, మరి నీ సహోదరుడికి వ్యతిరేకంగా పాపం చేస్తే నువ్వు క్షమాపణ అడగచ్చు. నీ దేవునికి లేక మనుష్య కుమారునికి వ్యతిరేకంగా పాపం చేస్తే క్షమాపణ అడగచ్చు, దేవుడు క్షమిస్తాడు. కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితేనట ఈ యుగంలో కానీ రాబోయేటువంటి యుగంలో కానీ పాప క్షమాపణ లేదు. కాబట్టి పరిశుద్ధుడైనటువంటి వాడు, సత్యములకు మారుపేరుగా ఉన్నటువంటి దేవుడైనటువంటి యెహోవా మరి అతనికి ఏమి శిక్ష విధించాడు? పాళెము వెలుపల రాళ్లతో కొట్టబడాలి. ఇక్కడ మరి యొక్క షెలోమితు వివాహాన్ని గురించి బైబిల్ పండితులు 2 రకాలైనటువంటి విషయాలు చెప్తూ ఉంటారు. మొదటి విషయం ఏంటంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు ఈ షెలోమితు ఆ యొక్క ఐగుప్తీయుడితో స్నేహం చేసి అతనిని వివాహం చేసుకుంది అనేటువంటిది ఒక మాట అయితే, మరొక మరి పండితులు అంటారు కొంతమంది ఏమనంటే ఈ ఐగుప్తీయుడు బలవంతంగా ఇశ్రాయేలీయులని పెళ్లి చేసుకున్నాడు. ఐగుప్తీయులు నల్లగా ఉంటారు, ఇశ్రాయేలీయులు అందంగా తెల్లగా ఉంటారు. కాబట్టి ఈ వ్యక్తి ఆమెను వివాహం చేసుకుని వారిరువురు మరి ఒక బిడ్డను కన్నారు. పుట్టినటువంటి బిడ్డ మరి సాంప్రదాయబద్ధంగా చట్టబద్ధంగా దేవుని యొక్క క్రమము చొప్పున పుట్టినవాడు
అందుచేత వాడికి వచ్చినటువంటి బుద్ధులన్నీ కూడా ఏ బుద్ధులు వచ్చినాయి? ఐగుప్తీయులకు ఉండేటువంటి బుద్ధులే వచ్చినాయి. తండ్రి యొక్క బుద్ధులు, తండ్రి వెనకున్నటువంటి వారి బుద్ధులన్నీ కూడా చాలా చక్కగా మరి మరి ఔపాసన పట్టించుకుని వాడు జీవిస్తూ ఉండగా తల్లిదండ్రులు కానీ తాతగారు కానీ లేక నాలుగు వంశంలో ఉన్నటువంటి ఎవరు కూడా ఇది తప్పు అని చెప్పలేదు. ఏదో ఒక మాట చెప్తాను, బిడ్డల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమిటి జాగ్రత్తలు అంటే, వాడు తప్పు చేస్తూ ఉన్నప్పుడు మనకి ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా తప్పును తప్పుగా ఖండించకపోతే అది ఇవాళ మామూలుగా తిరిగేటువంటి సర్పంలాగా ఉంటుంది, అనగా నీరు పాములాగా ఉంటుంది. కొన్ని దినాలు అయిన తర్వాత మరి అది ఇంకా విషసర్పంలాగా తయారవుతుంది. మరికొన్ని దినాలు అయిన తర్వాత అది అంతులేనటువంటి విషయాన్ని విరజిమ్మేటువంటి స్థితిలో తయారవుతూ ఉంటుంది. బిడ్డల విషయంలో మనం చాలా క్రమంగా ఉండాలి. బిడ్డల విషయం, పెంపక విషయంలో సరైనటువంటి రీతిలో ఖండింపు లేనటువంటి పరిస్థితులు ఉంటే తల్లిదండ్రులుగా దేవుని ఎదుట మనం సరైనటువంటి రీతిలో నిలవబడేటువంటి వారుగా ఉంటాం. అందుచేత వాక్యం తెలియజేస్తా ఉంది, బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పించాలి. చిన్ననాటి నుంచి తల్లిదండ్రులుగా మనం ఆ విషయం నేర్పించాలి. షెలోమితు కానీ, ఐగుప్తీయుడు కానీ, దిబ్రీ కానీ, అనగా తాతగారిగా ఎవరు కూడా ఆ బిడ్డకు మంచి విషయం నేర్పించలేదు సరికదా. చివరికి యెహోవా దేవుని నామాన్ని దూషిస్తూ ఉంటే కూడా ఏమాత్రము కూడా వారు వారించినటువంటి వారిగా లేరు. చివరికి వాడి యొక్క స్థితి ఘోరమైనటువంటి మరణం, చట్టబద్ధత లేనటువంటి పుట్టుక, చట్టబద్ధత లేనటువంటి స్నేహాలు, లోక సంబంధమైనటువంటి స్నేహాలు, దేవుని నామాన్ని విసర్జించేటువంటి స్నేహాల ద్వారా మరి దేవునికి దూరం అయిపోయినటువంటి పరిస్థితి. కుటుంబం అంతా కూడా నాశనం అయిపోతా ఉంది. ఒక చోట బంధించబడ్డాడు. బంధించబడమే కాదు, చివరికి పాడెము వెలుపలికి త్రోసివేయబడినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఈ 11వ వాక్యంలో ఒకసారి మళ్ళా మనం జ్ఞాపకం చేసి 12వ వాక్యంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే యెహోవా ఏమి సెలవుచ్చినో తెలుసుకుని వరకు వారిని కావలిలో ఉంచిరి. ఆ తదుపరి 13వ వాక్యంలో అప్పుడు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను. ఏమి సెలవిచ్చాడు? శపించినటువంటి వాడు పాడెములో ఉండడానికి వీలు లేదు. శాపవచనాలు మరి నోటికి వచ్చినటువంటి దుర్భాషణ అనేటువంటి వాడు దేవుని సన్నిధిలో ఉండడానికి వీలు లేదు. పరిశుద్ధ సంఘములో ఉండడానికి వీలు లేదు. పౌలు గారి కాలంలో కూడా దియోత్రఫీ అనేటువంటి వాడు, ఇలాంటి వాడు చాలా దుర్భాషలాడి బ్రతుకుతూ ఉంటే వారందరి విషయంలో కూడా పౌలు గారు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన అందరినీ ప్రభుకి రీతిగానే ప్రేమించాడు కాబట్టి. అయితే తీర్పు తీర్చేటువంటి సమయం గట్ట వారి స్థితి ఇప్పుడున్నటువంటి స్థితి కంటే చివరి స్థితి ఘోరమైనటువంటిదిగా ఉంటుంది. ఇక దేవుని బిడ్డలారా, మన బిడ్డలను ఏ రీతిగా పెంచుతా ఉన్నాం, మన బిడ్డలను ఏ రకమైనటువంటి మరి స్థితిలో మనం వారికి తర్పిదిస్తూ ఉన్నాం, ఏ రీతిగా మన బిడ్డలను మరి క్రమపరుస్తూ ఉన్నాం. ఆ రీతిగా క్రమపరచకపోతే జరిగేటువంటి సందర్భాలు నిర్గమాకాండం 20వ అధ్యాయం 7వ వాక్యం, నీ దేవుడైన యెహోవా నామమును ఎలా ఉచ్చరింపకూడదట? వ్యర్థంగానే ఉచ్చరింపకూడదని వాక్యం తెలియజేస్తూ ఉంటే ఈ షెలోమితు కుమారుడు ఏం చేశాడు? దూషించాడటండి. దూషించాడంటే వాడి మనసులో ఏముంది? ద్వేషం ఉంది. ఈ దినాల్లో కూడా అనేక మంది మనల్ని చూసి, మన మందిరాలను చూసి, మన విశ్వాసాన్ని చూసి మరి మనల్ని దూషించేటువంటి వారుగా, ద్వేషించేటువంటి వారుగా, ఆయా రకాలైనటువంటి హింసలు పెట్టేటువంటి వారుగా ఉంటున్నారు. మన వరకు ఇంకా రాలేదు కానీ మన ప్రాంతాల్లోనే కొన్ని ప్రాంతాల్లో మరి మందిరాలను నాశనం చేస్తూ ఉన్నారు, విశ్వాసాలను కొడతా ఉన్నారు, వాక్యాన్ని బోధించేటువంటి వారిని మరి దూషిస్తూ ఉన్నారు. అయినప్పటికీ దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, మన వద్ద ధన్యత కలిగినటువంటి వారు. ఎందుచేతంటే వారికి లేనటువంటి శ్రేష్టమైనటువంటి రక్షణ మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆ రక్షణ సంబంధమైనటువంటి విషయాలు కానీ, లేకపోతే ఆత్మ సంబంధమైనటువంటి మాటలు కానీ, దిబ్రీ కానీ, అనగా తాతగారు కానీ, షెలోమితు కానీ ఎవరు కూడా అబ్బాయికి బోధించినటువంటి వారిగా లేదు. ఈ బాలుడు నడిచేటువంటి త్రోవను సరైనటువంటి రీతిలో నడిపించలేకపోయారు. అవసరమైతేనట కొన్ని సందర్భాల్లో పెద్దలు కూడా వాడాలట. ఏం వాడాలి?
బెత్తం వాడాలి. బెత్తము వాడని తండ్రి కుమారునికి విరోధైపోతాడు. రేపు పొద్దున్న ఆడే చెప్తాడు, నువ్వు నన్ను చిన్నప్పుడే కనుక దండించుంటే ఈ పనికి మాలి పనులు చేయదు కదా, అందరితోటి తిట్టించుకోదు కదా, దండించుకోదు కదా అని మనకు బుద్ధి చెప్పేటువంటి స్థితికి దిగజారిపోతూ ఉంటాం. కాబట్టి తల్లిదండ్రులుగా శిలోమితులాగా ఉండకూడదు సహోదరులు, ఐగుప్తీయులాగా ఉండకూడదు తల్లిదండ్రులు. లేకపోతే తాతగారు అంటారు విపరీతమైన ప్రేమ చూపిస్తూ ఉంటారు, లేనిపోని ప్రేమ. ఆ ప్రేమను బట్టి బిడ్డలు నాశనం అయిపోతూ ఉంటారు. తండ్రి బుద్ధి చెబుతూ ఉంటే తాతగారు అంటాడు అంటే ఏమనగరా, అసలు ప్రేమ కంటే కొసలు ప్రేమ చూపించి బిడ్డలను మనం నాశనం చేసేటువంటి వారుగా కనపడతా ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇలాంటి కలహప్రియ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? జ్ఞానైనటువంటి సొలొమోను గారు ఒక మాట చెప్తా ఉంటాడు. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 14వ వాక్యం మొదటి భాగంలో ఇలాంటి కలహప్రియుల గురించి ఒక మాట చెప్తా ఉన్నాడు. చూద్దాం. కలహారంభము నీటి కట్టున పుట్టు ఓట. ఎలాంటిదట? నీటి కట్టున పుట్టు ఓట. ఈ పొలాల మీద పనిచేసేటువంటి పెద్దవాళ్ళకి తెలుస్తూ ఉంటాడు. కాలం అవుతా ఉంది, యువతల వైపు కనుక మీరు ఒక పలుగు తీసుకుని ఒక గొప్పం తీసుకుని లోతుగా కొయ్యి తవ్వితే మీకు పైకి ఏమొస్తాయంటే నీళ్ళు వస్తాయి. మనం వద్దనుకున్న నీళ్ళు వస్తాయి. నాకు మట్టి కావాలనుకుంటే నీళ్ళు వస్తుంది ఏంటంటే కుదరదు. ఇదిగో కలహాలు కూడా అలాగే ఉంటాయి. ఉదయం కాలంలో ఇద్దరు పిల్లలు దెబ్బలాడుకుంటారు, పిల్లలిద్దరూ దెబ్బలాడుకుంటారు. వీళ్ళు దెబ్బలాడేసుకున్న తర్వాత వీడెళ్ళి ఆళ్ళమ్మతోటి వీడెళ్ళి ఆళ్ళమ్మతోటి చెప్తాడు. మధ్యలో వీళ్ళిద్దరూ పడతారు. కాసేపు వీళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటే వీళ్ళిద్దరు ఏం చేస్తారు? మళ్ళీ ఆడుకుంటారు. వచ్చి గమనించాలి, వీళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటారు, వాళ్ళిద్దరూ వచ్చేమో ఆడుకుంటారు. సాయంత్రం వచ్చిన తర్వాత సహోదరులు ఏం చేస్తారంటే వాడు అలసిపోయి వస్తే అలసిపోయి వచ్చినోడికి వాడు ఇలా చేశాడంట, వీడు అలా చేశాడంట. అప్పటికే బరువుగా వస్తారు మన వాళ్ళు. ఇక బరువు ఇంకా ఏమైపోద్ది? కారణం వరకు వెళ్ళిపోతూ ఉంటుంది. కలహారంభము నీటి కట్టున పుట్టు ఓట చిన్నదే కావచ్చు, కానీ ఆ గొయ్యిని కనుక మనం ఓడ్చకపోతే, ఆ ఓటను కనుక మనం తప్పించుకోకపోతే అది ముంచేసేటువంటి స్థాయికి మరి విరిగిపోయేటువంటిగా కనపడతారు. ఆ కింద భాగం వివాదము అధికము కారణం చెప్పి దానిని విడిచిపెట్టాలి. వివాదాలు ఎక్కడ పుడతాయి? ఎందుకు పుడతాయి? ఎవరి కొరకు పుడతాయి? మనమే పుట్టించుకుంటాం, ఎవడో పుట్టించడు. బిడ్డలు దెబ్బలాడుకుంటే, లేకపోతే పెద్దవాళ్ళని దెబ్బలాడుకుంటే మా ఆయన గారు మంచోడే, మా ఆవిడ మంచిదే, మా పిల్లోడు మంచోడే, అవతలోడే మంచోడు. అసలు నీటిని కనుక 4 తల్లి కూర్చోబెట్టి చెల్లమీద తన కుమారుని కనుక ముందే వారించి 2 తన్నులు దాన్ని కూర్చోబెడితే వాడికి మరణశిక్ష వచ్చేదా? ఎవరు చేశారు తప్పు? ఎవరు చేశారు? తల్లి చేసింది. అందుకే మనకు రాజుల గ్రంథంలో కానీ 1-2 రాజుల గ్రంథంలో కానీ 1-2 సమూయేలు గ్రంథంలో కానీ ద్వితీయోపదేశకాండంలో కానీ మనకు ఉండేటువంటి రాజుల గురించి చెప్తూ అతని తల్లి పేరు ఫలానా, అతని తల్లి పేరు ఫలానా. ఎందుకు తల్లుల పేరు పడి చెప్తా ఉన్నట్టంటే తల్లులు కుటుంబాన్ని ఒక క్రమమైనటువంటి విధానంలో నడిపించుకోవాలి. తండ్రి తన స్థాయిని బట్టి మరి కావాల్సినటువంటి సమకూరిస్తే ఇంటిలో ఉండేటువంటి ఆ తల్లి గృహ పరిపాలన సక్రమంగా చేయాలి. ఈ షేలోమితు గృహ పరిపాలనలో ఫెయిల్ అయిపోయింది. గృహ పరిపాలన ఫెయిల్ అయింది కాబట్టి ఆమె కుమారునికి మరణశిక్ష ఎదురైనటువంటిదిగా కనపడతా ఉంది. ఈ దినాల్లో మన యొక్క జీవితాన్ని ఏ రీతిగా ప్రభువుకు మరి మనం సమర్పిస్తా ఉన్నాం, ఏ రీతిగా మన యొక్క ఆత్మీయ జీవితాలు మరి మనతో పాటుగా మన పిల్లల యొక్క ఎదుగుదల కనపడతా ఉంది. తల్లిదండ్రులుగా మనమే కనుక సరైనటువంటి ఎదుగుదల లేకపోతే మన బిడ్డలు మరింత దిగజారిపోతారు. మనలను బట్టి, మన పిల్లలను బట్టి ఆ బయట ఉన్నటువంటి వాళ్ళు చెప్పుకుంటారు ఏమనంటే వీడు క్రైస్తవుడట, అలాగే మందిరంలో విశ్వాసట, రక్షించబడ్డాడట, బాప్తిసం తీసుకున్నాడట, మొదటి వారం వచ్చేసరికేమో నేను సంస్కారానికి వెళ్ళిపోలేదు పరిగి పెడతాడట, ఏమేమో మన గురించి మరి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. రోమా సంఘంలో ఇలాంటి పరిస్థితి కనబడుతూ ఉంటే రోమా సంఘానికి పౌలు గారు ఒక హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాడు. ఇవాళ ఆ హెచ్చరిక మనకి కూడా తెలియజేయబడతా ఉంది. రోమా పత్రిక 2వ అధ్యాయం 24వ వాక్యంలో మిమ్మల్ని బట్టి కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడతా ఉంది. మనం చేసేటువంటి ప్రతి క్రియ, ప్రతి కార్యము, ప్రతి నడవడి
బయట ఉన్నటువంటి వారంటే మనల్ని గమనిస్తూ ఉంటారు. ఒక పత్రికను చదివినట్టుగా మనల్ని చదువుతూ ఉంటారు. కారణం ఏంటో తెలుసా? మనం అంటే వారికి ఒక రకమైన భయం ఉంటుంది. వీళ్ళ దేవుని బిడ్డలని ఎక్కడైతే లోటు కనపడిందో ఆ విని వెంటనే అనగా మన సహవాసాన్ని బట్టి లోటు కనపడితే ఎత్తి చూపిస్తారు. మన భోజన పానాదులను బట్టి లోటు కనపడితే మనల్ని ఎత్తి చూపిస్తారు. మన ప్రవర్తన సరైనటువంటిదిగా లేకపోతే ఎత్తి చూపిస్తారు. మన బిడ్డల యొక్క ప్రవర్తన సరిగా లేకపోతే మనల్ని మన బిడ్డల్ని కూడా ఎత్తి చూపిస్తూ ఉంటారు. ఇది మన నుంచి కలిగినటువంటిదే కాదండి, ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఉన్నటువంటి మరి ఆ యొక్క కాని స్థితి, ఆ దౌర్భాగ్యమైనటువంటి స్థితి మనకి కూడా అంటుకుంటా ఉంది. చూడండి ఒకసారి యెహెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయం 20వ వాక్యం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 20వ వాక్యం. వారు తాము వెళ్ళిన ప్రతి స్థలములోని జనుల యొద్ద చేరగా ఆ జనులు వీరు యెహోవా జనులే కదా. చూడండి ఏమంటారు, అందరి జనుల దగ్గరే చేరిపోతా ఉన్నారట. ఇశ్రాయేలు ప్రజలకున్నటువంటి చాలా లోటైనటువంటి చాలా తప్పుడు స్థాయి ఏంటంటే, ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంతో వాళ్ళతో కలిసిపోతారు. ఐగుప్తుకు వెళ్తే ఐగుప్తు వాళ్ళతో కలిసిపోతారు. కనానుకు వెళ్తే కనాను వాళ్ళతో కలిసిపోతారు. లేకపోతే ఇంకొక చోట ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళతోటి మమేకమైపోతారు. సరే, ఒకవేళ బాహ్యంగా కనపడినప్పుడు మాట్లాడవచ్చు, కానీ ఎంతవరకు వెళ్ళిపోతారంటే విందులు వినోదాల వరకు కూడా వెళ్ళిపోతారు. చివరికట ఇశ్రాయేలు ప్రజలు బియ్యం అందుకునే వరకు కూడా ఐగుప్తీయులతో సహవాసాన్ని చేసింది. అందుకే అంటాడు చూడండి, తాము వెళ్ళిన ప్రతి స్థలంలోని జనుల యొద్ద చేరకంటే మా బాగున్నారా వరకు కాదు, చేరిపోయారు. వీడింట్లో వాడు వెళ్ళిపోయాడు, వాడింట్లోకి వీడు వెళ్ళిపోయాడు. ఐక్యత ప్రేమించాలి కదా, అందరినీ ప్రేమించాలి. ఎక్కడ ప్రేమించాలి? ఆకలిగా ఉంటే అన్నం పెట్టు, లేకపోతే వాడికి వస్త్రం లేకపోతే వస్త్రం పెట్టు, అంతవరకు ప్రేమించు. కానీ బియ్యం అందుకోమని ఎక్కడ దేవుడు చెప్పాలి. ఇక్కడ మనగా గమనిస్తే కిందంటాడు, ఆ జనులు వీరు యెహోవా జనులే కదా. ఏ జనులు? ఐక్యమైపోయినటువంటి జనులు యెహోవా జనులే కదా అని బయట ఉన్నటువంటి వారట ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్పుకుంటా ఉన్నారు. ఆయన దేశంలో నుండి వచ్చిన వారే కదా అని చెప్పుట వలన చూడండి, నా పరిశుద్ధ నామమునకు పోషణ కలుగుటకు ఇశ్రాయేలులే కారణం. ఈ దినాల్లో క్రైస్తవ విశ్వాసులుగా ఉన్నటువంటి మనమే మన క్రైస్తవ్యాన్ని అనేక మంది దగ్గర మరి అవహేళన చేస్తా ఉన్నాం. కారణం ఏంటంటే మనకి క్రమం లేదు. మన బిడ్డలకి ఆ క్రమాన్ని నేర్పించలేకపోతా ఉన్నాం. ఆ క్రమాన్ని మనం నేర్పించలేకపోవడం వల్ల బిడ్డలు నాశనమైపోతూ ఉన్నారు. అంతేకాదు మనం కూడా మరి నాశనానికి పాత్రులుగా చేయబడతా ఉన్నాం. ఈ దినాల్లో ఉన్నటువంటి మనలాంటి వారి కొరకు ఇది యెహెజ్కేలు గారు ఇశ్రాయేలు ప్రజల కోసం చెప్తే, ఈ దినాల్లో ఉన్నటువంటి మనలాంటి వారి కొరకు పేతురు గారు ఒక మాట రాస్తా ఉన్నాడు. చూడండి, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ వాక్యం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ వాక్యం. మరియు అనేకులు వారి పోటీ చేష్టలను అనుసరించి భక్తులు వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడుచున్నది. అక్కడ షెలోమితు కుమారుడు సహోదర ప్రేమ కలిగి లేకుండా ఇశ్రాయేలీయులతో దెబ్బలాడినటువంటి వాడుగా కలహప్రియుడిగా ఉంటున్నాడు. ఇక్కడట మనం చేసేటువంటి కార్యాలను బట్టి మనల్ని గమనించేటువంటి ప్రజలట హేళనగా మన గురించి మాట్లాడుతూ ఉంటారు. మన దేవుని యొక్క నామము దూషించబడతా ఉంది. అందుకే రోమా సంఘానికి కింద చెప్పుకున్నాను, మిమ్మును బట్టి కదా నామము అన్యజనుల మధ్య దూషింపబడతా ఉంది. మన ప్రతి క్రియను బట్టి కూడా దేవదోషణ ఇతరులు మన పక్షంగా చేస్తూ ఉన్నారు. అంటే మనం చేయక్కర్లే, మనం చేసేటువంటి క్రియ ఇక్కడ మన క్రియారూపంగా మనం తప్పు చేస్తూ ఉన్నాం. ఈ క్రియను బట్టి బయట వాడు కూడా మన దేవుడిని దూషిస్తూ ఉంటాడు. ఏ రీతిగా ఉంది మన ప్రవర్తన? మన ప్రవర్తనే సరిగా లేకపోతే మన బిడ్డల యొక్క ప్రవర్తన మనం ఏ రీతిగా మనం సరి చేసుకోగలుగుతాం? ఈ రీతిగా
రీతిగా మరి సత్య మార్గాన్ని దూషించేటువంటి వారికి వచ్చేటువంటి శిక్ష కూడా చెప్తా ఉన్నాడు. ఎలా ఉంటుందో చెప్తా ఉన్నాడు. చూడండి, 2వ పేతురు పత్రికలోనే 3వ వాక్యంలో, వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు. ఇంకా వారి నాశనము నిద్రపోదు. ఎలాగుంటుందట? అక్కడ ఒక సింహం ఉంది, ఇక్కడ మనం ఉన్నాం. అది ఒకటే ఉంది, మనం ఒక్కడమే ఉన్నాం. ఎవరు నెక్కుతారు? ఒక్కసారి గట్టిగా గాండ్రించిందంటే మనం కింద పడతాం. వచ్చి ఒక దెబ్బ కొడుతుంది, శుభ్రంగా పీక్కొని తింటాం. నిజమే. ఇదిగో దేవుని యొక్క నామాన్ని దూషించేటువంటి వారు కానీ, దేవుని యొక్క నామానికి దోషణ కలిగించేటువంటి ప్రవర్తించేటువంటి వారు కానీ అక్కడ అంటాడు, నిద్రపోదండి, నాశనం నిద్రపో. వాడు నాశనం అయ్యే వరకు కూడా అది వెంటాడుతూనే ఉంటుంది. గర్జించుచుపో సింహంలాగా మనల్ని వెంటాడుతూ ఉంటుంది. నిజమే. షెలోమితు కుమారుడు మరణ శిక్షకు అప్పగించబడే వరకు కూడా వారి వెంట ఎవరు నడిచారు? నాశనము నడిచింది. ఈ నాశనాన్ని బట్టి ఆ కుటుంబంలో సంతోషం ఉందా, ఆనందం ఉందా? చెప్పాలి. ఏమాత్రం కూడా సంతోషము లేదు. కాబట్టి క్రైస్తవ విశ్వాసంగా మందిరంలో ఒక ప్రవర్తన, బలలో పాలు పంచుకునేటప్పుడు ఒక ప్రవర్తన, లేకపోతే మరి ఎక్కడైనా అకేషనల్ మరి మీటింగ్స్ జరిగినప్పుడు ఒక ప్రవర్తన, బయటికి వెళ్ళిపోయిన తర్వాత మన బ్రతుకంతా కంపు కొట్టేటువంటి ప్రవర్తన ఉంటే దానివల్ల ప్రయోజనము లేదు. న్యాయ విరుద్ధమైనటువంటి కార్యాలను పూనుకునేటువంటి వారు, న్యాయ విరుద్ధమైనటువంటి కార్యాలు చేసేటువంటి వారు, న్యాయ విరుద్ధమైనటువంటి కార్యాలు చేసేటువంటి వారితో చేతులు కలిపేటువంటి వారట మూర్ఖులుగా దేవుని యొక్క దృష్టిలో ఎంచబడతారు. తోటి విశ్వాసులకు ఆటంకపరిచేటువంటి వారు. ఇలాంటి వారి ప్రవర్తన మార్చుకోకపోతే వారికే కాదు, వారి బిడ్డలకు కూడా మరి ఆటంకంగా ఉంటుందనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మన బిడ్డలను పెంచేటప్పుడు ఒక క్రమమైనటువంటి రీతిలో బిడ్డలను పెంచుతాం. మన బిడ్డలను పెంచేటప్పుడు మనం ఏ రీతిగా ఉన్నామో మనలో మనం పరీక్షించుకుందాం. ఈ బలలో పాలు పంచుకునేటప్పుడు చెప్తాం కదా, ఎవరికి వారి పరీక్ష చేసుకోవాలి. మీరు నన్ను పరీక్ష చేయడానికి సరిపోదు, నేను మిమ్మల్ని పరీక్ష చేయడానికి సరిపోదు. ఎవరికి వారే పరీక్ష చేసుకుంటూ ఈ బలలో పాలు పంచుకోకపోతే కొందరట జబ్బులు పాలైపోయారట, కొందరు మరి ఇప్పటికే మరణించారు. అంటే బ్రతికున్నారు కానీ ఆత్మ సంబంధంగా వారు మరణించినటువంటి వారు ఉంటూ ఉన్నారు. ఎలా ఉంది మన ప్రవర్తన? మన బిడ్డలు ఏ రీతిగా మనం పెంచుతూ ఉన్నాం? మరి సంఘంలో ఒక రకంగా ప్రవర్తన, బయట ఒక రకంగా ప్రవర్తన, పెద్దల దగ్గర ఒక రకంగా. ప్రతి దాన్ని కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. ప్రతి విషయాన్ని కూడా దేవుడు లెక్కేస్తూ ఉంటాడు. దేవుని యొక్క నామాన్ని దూషించేది అడే కానీ షెలోమితు కుమారుడు ఆయన అప్పటికే విన్నాడు. మోషే తీర్పు ఇవ్వకుండా ఆయన నానబెడితే మోషేతో చెప్తా ఉన్నాడు, ఏమనంటే అతనిని పాడిలో ఉంచడానికి వీలు లేదు, పాడిని వెలుపలికి తీసుకొని పోండి, అక్కడ అతని మీద అందరూ చేతులు ఉంచండి, చేతులు ఉంచిన తర్వాత రాళ్లతో కుట్టి చంపండి. అక్రమమైనటువంటి వర్గం, వక్రమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వారి యొక్క స్థితి, వారి అంతము మరణమే. పనులు పంచుకునేటువంటి మనలో మనం పరీక్షించుకుందాం, పరిశీలన చేసుకుందాం, పరిశోధించుకుందాం. ప్రార్థనాపూర్వకంగా ఈ పనులలో మనం పాలు పంచుకుందాం. ప్రభు చిత్తమైతే వచ్చేవారు షెలోమితు కుమారుని యొక్క ప్రవర్తన అలా ఉండడానికి కారణాలు ఏంటో కూడా మన వాక్యం ద్వారా జ్ఞాపకం చేసుకుందాం. దేవుడి మాటలు దీవించుకుందాక.